ఫైల్, న్యూ డాక్యుమెంట్. సో ఏదైనా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి కంట్రోల్ ఎన్. సో ఇలా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. సో మనం బ్రష్ టూల్ డిస్కస్ చేసాం కదా ఆల్రెడీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ క్లోన్ స్టాంప్ టూల్. సో క్లోన్ స్టాంప్ టూల్ అంటే క్లోన్, సో డూప్లికేట్ చేయడం, ఏదైనా డూప్లికేట్ చేయడానికి క్లోన్ స్టాంప్ టూల్ అంటారు. సో కంట్రోల్ ఓ, ఏదైనా ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ. సో ఏదైనా ఒక ఇమేజ్ తీసుకోండి, ఓపెన్ దిస్ ఇమేజ్. సో ఇమేజ్ని క్లోన్ చేయాలి. సో ఇక్కడ డైరెక్ట్గా షార్ట్కట్కి ఎస్, క్లోన్ స్టాంప్ టూల్. సో ఇలా బ్రష్ సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ దెన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ బ్రాకెట్ అండ్ రైట్ బ్రాకెట్. సో ఇలా ఒక లైటింగ్, ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ లైటింగ్ ఎఫెక్ట్ని నేను డూప్లికేట్ చేయాలి. ఆల్ట్ ప్రెస్ చేయి, ఆల్ట్ ప్రెస్ చేస్తే షేప్ చేంజ్ అయిందా. సో కాపీ చేసి ఇలా డూప్లికేట్ చేసుకోవచ్చా. సో అండ్ దెన్ ఇంక్రీజ్ సైజ్, సేమ్ ఆల్ట్ కాపీ, సేమ్ ఇలా డూప్లికేట్ చేసుకోవచ్చు కదా. సో క్లోన్ స్టాంప్ టూల్, ఇలా మనం క్లోన్ స్టాంప్ టూల్ని యూజ్ చేసి సో డూప్లికేట్ చేస్తాం. ఈవెన్ ఇక్కడ ఐస్ అనుకోండి, ఐస్ కాపీ చేయండి, ఆల్ట్ ప్రెస్ చేసి కాపీ, సి ఇలా డూప్లికేట్ చేసుకోవచ్చు డైరెక్ట్. అగైన్ ఆల్ట్. సో ఇలా కాపీ పేస్ట్ చేయడానికి, డూప్లికేట్ చేయడానికి మనం క్లోన్ స్టాంప్ టూల్ని యూజ్ చేస్తాం. సో ఈవెన్ యూ కెన్ అప్లై ఫర్ ఆబ్జెక్ట్స్, ఫైల్ ఓపెన్. సో ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఫ్లవర్స్ ఆర్ బర్డ్స్ ఓపెన్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్. సో అగైన్ మీరు డూప్లికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. మోడల్స్, పింపుల్స్ దగ్గర ఇక్కడ కూడా మనం క్లీనప్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సి ఆల్ట్ ప్రెస్ చేసి డైరెక్ట్గా ఇలా ప్రెస్ చేయొచ్చా. ఆల్ట్ ప్రెస్ చేసి అగైన్ ఆల్ట్, సో కంట్రోల్ చేయడం. సో అగైన్ ఆల్ట్, అగైన్ ఆల్ట్, ఇలా చేయొచ్చా. ఆల్ట్. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు క్లోన్ స్టాంప్ టూల్. సేమ్ ఈ లిప్స్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేయాలనుకోండి. సో అదే ఆల్ట్ ప్రెస్ చేసి కాపీ చేసుకోవడం, క్లిక్ చేసి. సో ఇలా క్లోన్ స్టాంప్ టూల్ని డూప్లికేట్ చేయడానికి, క్లోన్ చేయడానికి యూజ్ చేసేది క్లోన్ స్టాంప్ టూల్. సో క్లోజ్ దిస్ ఫైల్ అండ్ క్లోజ్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్యాటర్న్ స్టాంప్ టూల్. సో ఏదైనా ఒక ప్యాటర్న్ని డిజైన్ చేయాలనుకోండి, ఇక్కడ ఇది ప్యాటర్న్ స్టాంప్ టూల్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఇక్కడ మల్టిపుల్ ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ట్రీస్, గ్రాస్ కానీ. సో ఇలా రిపీటెడ్గా పేస్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్స్. సో అదే సో ఈ ప్యాటర్న్, సో రిపీటెడ్గా ప్యాటర్న్స్ని ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ జనరేట్ చేయడానికి మనం ఈ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇలా మనం ప్యాటర్న్స్ డిజైన్ చేసుకుంటాం. సో ఇది ఆల్రెడీ డిఫైన్ చేసిన ప్యాటర్న్స్ని యూజ్ చేసుకోవడం, రైట్. సో మాన్యువల్గా మీరు ఒక ప్యాటర్న్ డిజైన్ చేయాలనుకోండి. సో ఏదైనా ఒక మాన్యువల్గా మీరు ఒక ప్యాటర్న్ డిజైన్ చేయాలి. కంట్రోల్ జెడ్, ఆల్ట్ డిలీట్, కంట్రోల్ డి, రైట్. అండ్ దెన్ సో ఇలా సమ్ ప్యాటర్న్ ఏదైనా ఒక డ్రా చేసుకోండి. రైట్. సో అగైన్ న్యూ లేయర్, చేంజ్ కలర్ to some light blue, alt delete, control D.
సో ఇది ఒక ప్యాటర్న్. ఓకే, సో నేను ఇలా కాపీ చేసుకున్నా. సో మీకు ఎంత స్పేస్ ఉండాలి అన్నది కూడా కాపీ చేసుకుంటున్నాను. 4 సైడ్ నేను కొద్దిగా స్పేస్ ఇచ్చుకున్నా, రైట్. ఎడిట్, సో అండ్ దెన్ డిఫైన్ ప్యాటర్న్. సో గివ్ ఎ నేమ్ లైక్ బాక్స్. సో ఒక నేమ్ డిఫైన్ చేసి కంట్రోల్ డి. సో ఇప్పుడు ఇది అవసరం లేదు, క్లోజ్, రైట్. సో గో టు ప్యాటర్న్ స్టాంప్ 2. సో ఇక్కడికి వచ్చేసేయండి, మనం డిఫైన్ చేసిన ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసిందా. సో అగైన్ క్రియేట్ ఏ న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్. సో ఇలా ప్యాటర్న్ మనం డిఫైన్ చేసిన ప్యాటర్న్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కడైతే బార్డర్స్ ఇచ్చా కదా వైట్ స్పేస్, ఆ బార్డర్స్తో సహా ఇక్కడ స్పేస్ తీసుకుంది. సో అదే, సో ఆ స్పేస్ అవసరం లేదనుకోండి, సో మీకు ఇలా స్పేస్ అవసరం లేకపోతే ఇలా ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి. సో మైనస్, రైట్. సో నౌ ఫర్ ఎడిట్ డిఫైన్ ప్యాటర్న్, సో BARS1. ఓకే, క్రియేట్ లేయర్. సో క్లోజ్ చేయండి, క్రియేట్ న్యూ లేయర్, కంట్రోల్ D and select again pattern stamp 2. సో ఇక్కడ మల్టిపుల్ ది ఫస్ట్ వన్ ఇస్ సెకండ్ వన్, సో వితౌట్ స్పేస్. సో మనం ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటామో అంతవరకు ఆ ప్యాటర్న్ డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఇలా మల్టిపుల్ ప్యాటర్న్స్, మీకు కావాల్సిన ప్యాటర్న్స్ మీరు ఇంకా ఏదైనా సో రెఫరెన్స్ యూజ్ చేసి, లేకపోతే కన్నా ఏమంటారు జీబ్రా ఇమేజెస్, రైట్. సో కాపీ ఇమేజ్, క్లోజ్, పేస్ట్. సో సెలెక్షన్, ఇలా ఒక సెలెక్షన్ తీసుకోండి ఇంతవరకు, రైట్. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సో న్యూ లేయర్, ఇక్కడ ఎడిట్ నుంచి డిఫైన్ ప్యాటర్న్. సో ఒక ప్యాటర్న్ డిజైన్ చేస్తాను. సో ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా, ఓకే. సో ఒక డిఫైన్ ప్యాటర్న్ డిఫైన్ చేశాను. క్లోజ్ దిస్ లేయర్, కంట్రోల్ డి అగైన్. సో డిఫైన్ ప్యాటర్న్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసి, సో ఇక్కడ ప్యాటర్న్స్లో మంది రీసెంట్ ప్యాటర్న్. సో లేయర్, సో మనం ఏదైనా టీషర్ట్ డిజైన్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, మీకు కావాల్సిన ప్రతిదీ ఇలా డిజైన్ చేసుకోవచ్చు కదా. సో అలాంటి టైంలో మనం ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం ప్యాటర్న్. ఓకే, సో ఇంకా మీకు ఏదైనా మీరు ప్యాటర్న్ డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్, సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, రైట్. సో క్లోజ్ దిస్ లేయర్, పేస్ట్. సో ఒక ప్యాటర్న్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక ప్యాటర్న్ అనుకోండి, కంట్రోల్ D, మేబీ. సో ఇదొక ప్యాటర్న్. ఓకే, సో ఎడిట్ డిఫైన్ ప్యాటర్న్. సో జీబ్రా 1. ఓకే, క్రియేట్, క్లోజ్ దిస్, go here, shirt, images, ఇమేజ్ కాపీ చేసుకోండి, కాపీ ఇమేజ్, కంట్రోల్ D, కంట్రోల్ V. సో ఇమేజ్ ఇది W. సో W అంటే మ్యాజిక్ వ్యాన్ టూల్. సో సెలెక్ట్, డిలీట్. సో ఫెదర్ అప్లై చేయాలంటే ఫెదర్ అప్లై చేయండి, ఫెదర్ 0.2, డిలీట్, కంట్రోల్ D. సో టాలరెన్స్ ఇంక్రీజ్ చేయండి, సరిపోకపోతే ఆర్ అగైన్ సెలెక్ట్, రైట్. కానప్పుడు రిపీటెడ్ మళ్ళీ తీసుకోవచ్చు కదా అగైన్. సో టాలరెన్స్ తక్కువ ఉంది కాబట్టి సెలెక్ట్ కాలేదు, అగైన్ డిలీట్. సో డిలీట్. ఇప్పుడు ప్లస్ యాడ్ చేశారనుకోండి, మల్టిపుల్ టైమ్స్ సెలెక్ట్, డిలీట్, సెలెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి ఇట్లా ఐకాన్ మీద, లేయర్ సైడ్ ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి. షర్ట్ సెలెక్ట్ అయిందా. సో ఇక్కడ మనకు డిలీట్ అవ్వలేదు, ఇక్కడ పార్ట్ చూడండి, రైట్. డిలీట్, కంట్రోల్ D. సో కంట్రోల్ ప్రెస్ చేసి లేయర్ లెఫ్ట్ సైడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి టు సెలెక్ట్ ద ఇమేజ్.
close this image, right? New layer. So go to pattern stamp tool. In the pattern stamp tool, select the latest one. This one is right. So now షర్ట్ డిజైన్ చేసుకోవచ్చా ఇలా కంట్రోల్ డి. సో నచ్చింది అనుకోండి మల్టిపుల్ సైజెస్లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ షేప్ మీరు ఏ షేప్ అయినా తీసుకోండి, రైట్? సో లైక్ బాల్ ఆర్ బెలూన్, ప్యాంట్స్, మెన్ బాల్, డైరెక్ట్ బాల్. సో ఇలాంటి షేప్స్కి మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన వేలో మనం డిజైన్ చేసుకోవచ్చు. కాపీ ఇమేజ్, కంట్రోల్ వి. సో ఇలా మూవ్ చేసుకొని, సో ఈ సైజ్ తగ్గియాలంటే మనం కంట్రోల్ టీ నేను చెప్తాను. సో చెప్పలేదు ఇంతవరకు. ఒక 50% వి, డబ్ల్యూ టు సెలెక్ట్ సింగిల్ కలర్, మ్యాజిక్ వ్యాన్ టూ, రైట్? So again, right click, feather 0.2, delete. Control D. So control press చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని లేయర్ని. సో ప్యాటర్న్ స్టాంప్ టూల్లో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోండి ఆ సర్కిల్లో. సో నార్మల్ సర్కిల్ లాగానే వచ్చింది, 3D లుక్ లేకుండా నార్మల్ ఒక సర్కిల్ లాగా వచ్చింది. సో ఇలా మొత్తం ప్లేస్ చేయాలంటే, సో ఇలా మీకు కావాల్సిన ప్రతి డిజైన్ని ఒక ప్యాటర్న్ లాగా బిల్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాటర్ డ్రాప్స్. సో డైరెక్ట్గా ఒక ప్యాటర్న్ లాగా మీరు బిల్డ్ చేయొచ్చు. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో వీటిని ఒక ప్యాటర్న్స్ లాగా మీరు బిల్డ్ చేసుకొని ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో. సో మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా. సో మీకు ఏది నచ్చిందనుకో ఇది ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసి ఆ ప్యాటర్న్తో మీరు ఇమేజెస్ కానీ ఒక షేప్ కానీ బిల్డ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? సో ఈవెన్ ఈ లీఫ్ నచ్చింది అనుకోండి, లీఫ్తో ప్యాటర్న్ డిఫైన్ చేసుకోవచ్చు. కాపీ. సో క్లోజ్ దిస్ వన్, పేస్ట్. సో డిఫైన్ ఏ ప్యాటర్న్, రైట్? ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్, యూ లీఫ్. ఓకే, close this one, unselect, new layer, go to pattern stamp tool. So in pattern selection, new. So we select shirt select చేసుకున్నారు అనుకోండి ఇలా షర్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. లేదు కంట్రోల్ డి. సో కంట్రోల్ డి అన్సెలెక్ట్ చేశాను. నేను ఏం చేశాను, ఇలా ఉంటే అన్సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ డి. లేదు ఒక బాల్ లాగా మీకు సర్కిల్ లాగా రావాలి, న్యూ లేయర్. సో ఇలా మనం యూజ్ చేస్తాం ప్యాటర్న్, క్లోన్ స్టాంప్ టూల్ అండ్ ప్యాటర్న్ స్టాంప్ టూల్స్. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మళ్ళీ చెప్పనా? సో ఒకసారి ఏదైనా మనకు డ్రా చేసుకోండి, లేకపోతే ఏదైనా ఇమేజ్ని కానీ ఒక సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఒక ప్యాటర్న్ డ్రా చేసుకోవడానికి ఒక ఏదైనా ఇమేజ్ కానీ లేకపోతే లైన్స్, వేవ్స్ ఏదైనా ఒకటి తీసుకుంటా డైరెక్ట్గా. వేవ్స్, ఇమేజెస్. సో ఏ ఇమేజ్ అయినా లేకపోతే ఏ షేప్ అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇదేదో డిఫరెంట్గా ఉంది. ఓకే, సో ఇమేజ్ తీసుకోండి. సో క్రియేటివ్ మోడ్లో ఉంది కాబట్టి, సో ఓకే, కాపీ దిస్ ఇమేజ్, పేస్ట్ ఇంటూ ఫోటోషాప్. సో ఇక్కడ మనకి ఎంతవరకు ప్యాటర్న్ డిఫైన్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నాకు ఇంతవరకు ప్యాటర్న్ రావాలి. ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్. సో వేవ్స్. ఓకే, సో క్లోజ్ చేసేది, ఇక్కడ మనకు అవసరం లేదు. మనం ప్యాటర్న్ని డిఫైన్ చేసేసాము అందులో వచ్చి. సో ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి, సో ప్యాటర్న్ స్టాంప్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, ఈ లైబ్రరీలో మనం స్టోర్ చేసి ఉంటారు ఇవన్నీ. సో రిపీటెడ్గా మనకు సేమ్ ప్యాటర్న్ వస్తుంది. లేదా సెలక్షన్ తీసుకున్నారు అనుకోండి, స్పెసిఫిక్ సెలక్షన్లో పేస్ట్ చేసుకోవచ్చు.
సర్కిల్ అని తీసుకోవచ్చు కదా. మీకు సర్కిల్ నార్మల్గా ఇక్కడ సర్కిల్ మీరు మాన్యువల్ డ్రా చేసుకోవచ్చు కదా. ఇలా ఎలా చేస్తే ఆ షేప్లో అయినా మీరు ప్యాటర్న్ స్టాంప్ టూల్. సో న్యూ లేయర్, ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకోవడం. సో ఇలా మాన్యువల్గా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. లేదా ఈ బాల్ షేప్ అనుకోండి, బాల్ షేప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ న్యూ లేయర్ సేమ్ ఎస్ షర్ట్ కట్కి ఓకే. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఫీమేల్ మెటీరియల్స్ ఏదైనా వర్క్ చేసేప్పుడు ఇలాంటి ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. షర్ట్, న్యూ షర్ట్. సో ఇది ప్యాటర్న్ స్టాంప్ టూల్. ఓకే, సో క్లియర్. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హిస్టరీ బ్రష్ టూల్ ఆర్ ఆర్ట్ బ్రష్ టూల్. ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. హిస్టరీ బ్రష్ టూల్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా మనం బ్రష్ టూల్ యూజ్ చేసామనుకోండి, ఇక్కడ బ్రష్ ఉంది కదా. సో ఏదైనా ఫోటో తీసుకోండి, ఓపెన్ ఇమేజెస్, మోడల్స్. ఒక ఫోటో తీసుకున్నాను ఇలాగా. సో ఈ ఫోటోను బ్లర్ చేయడానికి, కలర్ ఫిల్ చేయడానికి ఇలా ఫిల్ చేసినప్పుడు కలర్ ఫిల్ అయిపోయింది ఆటోమేటిక్ కదా. సో నేను ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా హిస్టరీ బ్రష్ టూల్ వై క్లిక్ చేశాను అనుకోండి, ఏమైంది, క్లియర్ అయిపోయింది, బ్యాక్ వచ్చింది. కంట్రోల్ జెడ్ ఎలా క్లియర్ చేస్తాం అలా ఒక బ్రష్ ద్వారా ఏదైనా డ్రా చేసినప్పుడు హిస్టరీ బ్రష్ టూల్ ఏం చేస్తుంది, బ్యాక్ తీసుకొచ్చేస్తుంది. సో రిపీటెడ్గా ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు ఇలా, సో సైజ్ తగ్గించేసేయండి, లెఫ్ట్ బ్రాకెట్ టు డిక్రీజ్ ద బ్రష్ సైజ్. సో ఇలా ఇలా ఇక్కడ డ్రా చేసుకున్నారు, ఇట్లా ఇలా ఇలా డ్రా చేశారు మల్టిపుల్ థింగ్స్. హిస్టరీ బ్రష్ టూల్ వై షార్ట్కట్కి సో క్లిక్ చేశారు అనుకోండి, ఎక్కడైతే మనం అన్నెసరీ థింగ్స్ మీరు వద్దన్నాం అనుకో, ఎక్కడైతే మీకు అవసరం లేదో అక్కడ హిస్టరీ బ్రష్ టూల్ యూజ్ చేసి దాటిని రిమూవ్ చేయొచ్చు. బ్రష్ ద్వారా డ్రా చేసిన థింగ్స్ని మనం హిస్టరీ బ్రష్ టూల్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ స్టెప్. ఓకే, సో క్లియర్ కదా. సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. సో మనం నార్మల్ ఇమేజ్ని ఒక ఆర్టిస్టిక్ వేలో చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ ఫేస్ ఉంది ఆర్టిస్టిక్ లాగా. సో ఫోటో చూసారా, అలా ఆర్టిస్టిక్ ప్యాటర్న్కి చేంజ్ చేయొచ్చు. ఇలా చేంజ్ చేయొచ్చు. ఫోటోని ఆర్టిస్టిక్ వేలే కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఆర్టిస్టిక్ బ్రష్ టూల్, ఆర్టిస్టిక్ హిస్టరీ బ్రష్ టూల్. సో ఇలా ఒక పెయింట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. అగైన్ మీరు హిస్టరీ బ్రష్ టూల్కి వెళ్ళారనుకోండి, మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తుందా ఇది. సో మనం బ్రష్ టూల్ ఎక్కడ యూజ్ చేసినా ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్ ద్వారా మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు. అగైన్ ఆర్ట్ హిస్టరీ. సారీ, సో ఒక పెయింట్ లాగా అనిపించిందా. సో ఇలా డ్రా చేసుకోవచ్చు. అండ్ దెన్ గో ఫర్ హిస్టరీ బ్రష్ టూల్, మేక్ ఇట్ నార్మల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్టరీ బ్రష్ టూల్ అండ్ ఆర్ట్ హిస్టరీ బ్రష్ టూల్. షార్ట్కట్ కి వై, షిఫ్ట్ వై క్లిక్ చేశారనుకోండి, ఆ టూల్లో ఆ ప్యానల్లో ఉన్న రిమైనింగ్ టూల్స్ మనకు విజిబుల్ అవుతాయి. వై అండ్ షిఫ్ట్ వై, రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎరేజర్ టూల్. సో ఎరేజర్ టూల్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్ కలర్ ఉంది కదా, ఆ బ్యాక్ ఎండ్ కలర్ మాత్రమే తీసుకుంటుంది. సో వైట్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి ఎరేజర్. సో ఎరేజ్ అయిపోతుంది, రైట్. ఎస్. సో అగైన్ హిస్టరీ బ్రష్ టూల్ బ్యాక్. సో ఇక్కడ అగైన్ మీరు బ్లూ తీసుకున్నారు అనుకోండి, సో ఎరేజర్ టూల్ యా, బ్యాక్ ఎండ్ ఏ కలర్ ఉందో అది మాత్రమే మనకి ఎరేజర్ టూల్కి వర్క్ అవుతుంది. సో ఇలా ఎరేజ్ చేసేసి ఇమేజ్ని మొత్తం ఎరేజర్. క్లియర్. ఇలా మనం ఎరేజర్ టూల్ చేంజ్ చేశారనుకోండి కలర్, సో ఇమేజ్ని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఒపాసిటీ డిక్రీజ్ చేశారనుకోండి, కంట్రోల్ జెడ్ ఆర్ హిస్టరీ బ్రష్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు.
సో ఒపాసిటీ డిక్రీజ్ చేశాను నేను సింపుల్గా. న్యూ టైప్ ఆఫ్ ఇమేజ్. సో ఫ్లో అంటే కూడా తెలుసు మనకు ఆల్రెడీ. సో అగైన్ యూజ్ హిస్టరీ బ్రష్ టు రిమూవ్ ద ప్రీవియస్ వన్. ఫ్లో. సో ఫ్లో ఆటోమేటిక్గా వర్క్ అవ్వలేదు 80% పెట్టినప్పుడు. సో నో ఎరేజర్ టూల్. సో ఈ షార్ట్ కట్కి సో ఫ్లో తగ్గించేసేయండి. సేమ్. సో ఇలా రిపీటెడ్గా చేశారనుకోండి కంప్లీట్గా ఎరేజ్ అయిపోతుంది. సో ఒపాసిటీకి ఫ్లోకు డిఫరెన్స్ ఏంటి? సో అగైన్ మళ్ళీ రిపీట్గా యూజ్ చేసామనుకోండి ఫ్లో, సో 100% ఆటోమేటిక్గా 100%కి రీచ్ అవుతుంది. సో అగైన్ గో టు హిస్టరీ బ్రష్ టూల్, షార్ట్ కట్ కీ Y, రిమూవ్. సో ఇది ఎరేజర్ టూల్, రైట్? సో ఫ్లో మేక్ నార్మల్. ఓకే. సో అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈ అండ్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేయండి. సో సేమ్ టూల్, అందులోనే నెక్స్ట్ టూల్. సో ఏంటిది? బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. సో ఓన్లీ స్పెసిఫిక్గా బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇలా రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ మాత్రమే పోతుంది చూడండి రిమూవ్ చేయడానికి ఇలా. సో ఇలా యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ టూల్. సో దిస్ ఇస్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్. బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, రైట్? సో అగైన్ గో టు హిస్టరీ బ్రష్ టూల్ టు మేక్ ఇట్ నార్మల్. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది, రైట్? సో ఇలా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినప్పుడు చూడండి ఒకసారి, ఇమేజ్ మొత్తం డిలీట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్పెసిఫిక్గా అప్లై చేసుకోండి అని. సో ఇమేజ్ కట్ చేసుకోవడానికి ఇలా అప్లై చేసుకుంటే బెటర్. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్, నార్మల్గా ఇమేజ్ అయినా కట్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ అగైన్ మీరు టాలరెన్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాజిక్ ఎరేజర్ టూల్. సో మ్యాజిక్ వ్యాండ్ టూల్ అంటే ఏంటి? మ్యాజిక్ వ్యాండ్ ఒక సింగిల్ కలర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని కట్ చేయడం. సో సేమ్ లైక్ మ్యాజిక్ ఎరేజర్ టూల్ కూడా ఒక స్పెసిఫిక్ సింగిల్ కలర్ మీద డైరెక్ట్గా ఇలా కట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఇలా డైరెక్ట్గా ఎరేజ్ చేయడానికి మ్యాజిక్ ఎరేజర్. సిమిలర్ కలర్, సింగిల్ కలర్, సాలిడ్ కలర్ని రిమూవ్ చేయడానికి మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ టూల్ని యూజ్ చేస్తాం. సో నార్మల్ రావాలంటే అగైన్ హిస్టరీ. సో ఏదైనా స్పెసిఫిక్ సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఇది బాగా వర్క్ అవుతుంది. ఓపెన్. సో సింగిల్ కలర్, రైట్? సో కమ్ టు మ్యాజిక్ ఎరేజర్ టూల్. సో ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి సింగిల్ కలర్ ఉన్నప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఎరేజర్ టూల్స్ క్లియర్ కదా? ఎరేజర్ టూల్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్, మ్యాజిక్ ఎరేజర్ టూల్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. సో పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ఈజీ, రైట్? సో అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గ్రేడియంట్ టూల్. ఓకే. సో ఏదైనా గ్రేడియంట్ని అప్లై చేయాలనుకోండి ఇక్కడ. సో లేటెస్ట్ వర్షన్లో 2026లో ఇక్కడ మల్టిపుల్ అడిషన్ 2 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ టూల్స్ ఉన్నాయి. బట్ నార్మల్గా ఏ గ్రేడియంట్ టూల్ అయినా సిమిలర్గా వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను గ్రేడియంట్ టూల్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ జీ షార్ట్ కట్కి జీ గ్రేడియంట్ టూల్, ఇక్కడ ప్యానల్ కనిపిస్తుంది కదా. సో క్లిక్ ఆన్ దట్. సో గ్రేడియంట్ ఎడిటర్ ప్యానల్ విజిబుల్ అవుతుంది. ఇందులో మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియస్ గ్రేడియంట్స్ అవైలబుల్. సో గ్రేడియంట్ ఈజ్ నథింగ్ బట్ సాలిడ్ కలర్ అనుకోండి, సింగిల్ కలర్. గ్రేడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్ ఉంటే దాన్ని గ్రేడియంట్ అంట. సో ఇక్కడ నాకు బేసిక్స్లో ఇలా డిఫరెంట్ కలర్స్ చూడండి, బ్లూస్, సో మెనీ కలర్స్ అంటే. సో ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి ఉంటుంది ఇందులో, జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే మీకు నచ్చిన గ్రేడియంట్ని. సో ప్రతి కలర్ లైక్ పర్పుల్స్ కావాలనుకోండి, పర్పుల్ గ్రేడియంట్స్. సో పింక్ కలర్స్. ఓకే. సో సెలెక్ట్ చేసుకొని ఎనీవన్. సో ఇలా సో 2 కలర్స్ ఫిల్ అయ్యాయి కదా. సో ఇలా వర్క్ చేస్తాం. అంతే క్లిక్ హియర్. సో ఇక్కడ 2 కలర్స్ కాకుండా మల్టిపుల్ కలర్స్ యాడ్ చేయాలి నేను. ఇలా యాడ్ చేసి క్లిక్ చేస్తే మల్టిపుల్ కలర్స్ యాడ్ అవుతాయి.
సో మీరు ఏ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అగైన్ ఇక్కడ కలర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసి కలర్స్ చేంజ్ చేసుకోండి. అగైన్ గ్రీన్, క్లిక్ ఆన్ ఇట్, బ్లూ. సో ఇలా మీకు కావాల్సిన స్పెసిఫిక్ కలర్ని మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టాప్ టు బాటమ్. సో ఇక్కడ బేసిక్గా కంట్రోల్ జెడ్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ లీనియర్ గ్రేడియంట్. సో లీనియర్ గ్రేడియంట్ మీద ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. సో ఇక్కడ ఈ కార్నర్, సో టాప్ లెఫ్ట్ కార్నర్ టు రైట్ బాటమ్ కార్నర్ వచ్చిందా కలర్స్. సో మనం షిఫ్ట్ ప్రెస్ చేసి ఇంకా సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేశారనుకోండి, సో ఇలా ఆపరేట్ చేయడంలో ఉంటుంది మనకు. ఎక్కడ సో ఇక్కడ వరకు మాత్రమే అప్లై చేయాలి, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది రైట్. సో ఇలా మాన్యువల్గా యూ కెన్ ప్లే విత్ దీస్ గ్రేడియంట్స్. మనకి ఏ యాంగిల్ కావాలని కూడా మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా మల్టిపుల్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ గ్రీన్ అవసరం లేదనుకోండి, ఒపాసిటీ ఇక్కడ డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఈ ఒపాసిటీని మీరు డిక్రీజ్ చేసి గ్రీన్ చూడండి, ఒపాసిటీ ఇలా డిక్రీజ్ చేయొచ్చు. ఇలా సో ఒపాసిటీ డిక్రీజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. కంట్రోల్ జెడ్. సో అగైన్ సో ఇక్కడ మల్టిపుల్ కలర్స్, మీకు ప్రతి కలర్కి ఒపాసిటీని డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ సి అగైన్ యూ కెన్ ఇంక్రీజ్ ద ఒపాసిటీ. సో ఇలా ఇంక్రీజ్ ఒపాసిటీని ఆ కలర్ స్పెసిఫిక్ కలర్స్ సంబంధించిన ఒపాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇలా యూజ్ చేస్తాం గ్రేడియంట్స్ని. సో ఇలా నార్మల్ సెలెక్షన్ కాకుండా మీరు స్పెసిఫిక్ సెలెక్షన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సర్కిల్, సో న్యూ లేయర్, కంట్రోల్ జెడ్, గ్రేడియంట్. సో ఇక్కడ ఒపాసిటీ ఇంక్రీజ్ చేయండి. ఒపాసిటీ అర్థమైంది కదా, ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ షేప్లో మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మౌస్ను ఎక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నారు, ఎక్కడ వరకు ప్లేస్ చేస్తున్నారు అని బేస్ చేసుకుని అవి అప్లై అవుతాయి. చూడండి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి మీరు సెలక్షన్ అక్కడే ఉంది, బట్ మీరు మౌస్ ఇక్కడ నుంచి యూజ్ చేస్తున్నారు అనుకోండి, సెలక్షన్ ఇక్కడ నుంచి చేస్తారు. సెలక్షన్ ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే సో టోటల్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తారు అనుకోండి, ఇక్కడ మిడిల్లో ఏ కలర్స్ అయితే అప్లై అయ్యో అంతవరకు మాత్రమే అప్లై అవుతాయి రైట్. సో అండ్ దెన్ ఇక్కడ సాలిడ్ కాకుండా నాయిస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు రైట్. కంట్రోల్ టీ అండ్ సెలెక్ట్. సో అగైన్ సెలెక్ట్ షర్ట్ రైట్, షర్ట్. సో దీని మీద మీరు అప్లై చేయాలనుకోండి, ప్యాటర్న్ చేయొచ్చు. ఇలా ప్యాటర్న్ డిజైన్ చేశారు షర్ట్ది. ఇలా షర్ట్ డిజైన్స్ చేసుకోవచ్చు. ఏది కంట్రోల్ డి. షర్ట్ ఎలా తీసుకున్నానన్నా, ఒరిజినల్ షర్ట్. సో ఇది ఒరిజినల్ షర్ట్ కదా, ఇది ఒరిజినల్ షర్ట్. సో నేను ఏం చేశాను, కంట్రోల్ ప్రెస్ చేసి ఈ ఐకాన్ మీద క్లిక్ చేశాను, సెలక్షన్ వచ్చింది. సో దీన్ని క్లోజ్ చేసే ఐకాన్. సో న్యూ లేయర్ తీసుకున్నా. సో ఇప్పుడు షర్ట్ డిజైన్ చేయండి, వచ్చిందా. ఆటోమేటిక్గా షర్ట్ డిజైన్ మాన్యువల్గా నేను డిజైన్ చేసుకున్నా చూడండి. సో మేబీ ఇంకా బెటర్ షర్ట్ కావాలనుకోండి, కంట్రోల్ న్యూ లేయర్ తీసుకొని కంట్రోల్ డి. సో ఇక్కడికి వచ్చేసి సేమ్ కలర్, సో సాలిడ్. సో ఈ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్ని ఇక్కడ యూజ్ చేయండి. మేబీ క్యాన్సర్ ఈ కలర్ని కంట్రోల్ సి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కలర్. సో
సాలిడ్ నాయిస్. సో ఆటోమేటిక్గా డిఫరెంట్ కలర్స్ ఆర్జీబీ కాకుండా హెచ్ఎస్బి మనకు కావాల్సిన చేంజ్ చేసుకోవచ్చు. సి ఆర్జీబీ. సో ఇలా కలర్స్ డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ అంటే కస్టమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో న్యూ లేయర్, ఆల్రెడీ న్యూ లేయర్లో ఉన్నాం. అగైన్ సెలెక్ట్. సో అగైన్ నాయిస్ కాకుండా సాలిడ్లో సేమ్ కలర్స్. ఓకే, సో క్రియేట్ న్యూ లేయర్, క్లోజ్ దిస్ 2 layers, control D. సో ఇలా మాన్యువల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, షర్ట్. సో ఇలా గ్రేడియంట్స్ని మనం యూజ్ చేసుకుంటాం. సో క్లోజ్ అండ్ దెన్, సో ఇక్కడ ఏంటి, మనం బార్డర్ సరిగా కట్ చేయకపోవడం వల్ల అక్కడ సెలెక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో మనం ఇమేజ్ కట్ చేసినప్పుడు బార్డర్ సరిగా ప్రాపర్గా కట్ చేయలేదు. సో మాన్యువల్గా ఇలా వచ్చేసి కట్ చేసుకుంటాం. డిలీట్. ఓకే, ప్లస్ డిలీట్. ఇలా కట్ చేసాం. సో మీ ప్రతి టూల్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో మార్కెట్ టూల్ ఇక్కడ ప్లస్ అడిషన్ చేయడం, మైనస్ చేయడం. ఓకే, మైనస్ చేయాలనుకోండి ఇలా మైనస్ చేసుకోవచ్చు. సెలక్షన్కి ఆల్రెడీ సెలెక్ట్ చేసిన దాన్ని మైనస్ చేయొచ్చు, ప్లస్ చేయొచ్చు. రైట్, ప్రతి టూల్ వెరీ ఇంపార్టెంట్. సో ఫింగర్ టిప్స్ మీద మీరు వర్క్ చేయగలగాలి. కంట్రోల్ డి. సో అన్సెలెక్షన్ అయిపోయింది. ఓకే, సో సేమ్ సెలెక్షన్ సంబంధించి మీరు డిఫరెంట్, సో ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఏంటి, గ్రేడియంట్లో. సో ఇది లైక్ రేడియల్ లాగా సెంటర్ పాయింట్ నుంచి గ్రేడియంట్స్ అప్లై అవుతాయి. సరే, సెంటర్ పాయింట్ నుంచి. సో ఇందులో నాయిస్ తీసుకోండి. ఇందులో సెలెక్ట్ నాయిస్. ఓకే, షర్ట్ డిజైన్ వచ్చేసిందా. సో ఇలా రేడియల్. సో అండ్ దెన్ సెలెక్ట్ న్యూ లేయర్, క్లోజ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యాంగిల్. షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా యాంగిల్ లాగా. సో కాలర్ ఒకటి డిఫరెంట్ లుక్ డిజైన్ చేసుకోవచ్చు. కంట్రోల్ డి. అగైన్ కంట్రోల్, సెలెక్షన్, క్లోజ్ ద లేయర్, న్యూ వన్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ వన్. వెరీ సింపుల్. షిఫ్ట్ ప్రెస్ చేసి సేమ్ టాప్ టు బాటమ్. సో ఇలా మనం డైరెక్ట్గా, సో అగైన్ న్యూ లేయర్, క్లోజ్. సో డైమండ్ షేప్, లైక్ షిఫ్ట్ డైమండ్ లాగా. కంట్రోల్ డి. ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అగైన్ మీరు ప్యాటర్న్ టూల్ యూజ్ చేసి ఇక్కడ కూడా ప్యాటర్న్ డిజైన్ చేయొచ్చు. షర్ట్ డిజైన్స్, ప్యాటర్న్స్, కెన్ డూ సో మెనీ థింగ్స్. ఒపాసిటీ డిక్రీజ్ చేయాలనుకోండి, ఒపాసిటీ తగ్గించేసి లైట్ ఒపాసిటీ. సో న్యూ లేయర్ సెలెక్ట్ చేసి, సో ఒపాసిటీ అంత అవసరం లేదనుకోండి. సో షిఫ్ట్, ఒపాసిటీ తగ్గిపోయింది. చేయాలా. సో ఇలా గ్రేడియంట్స్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఇస్, సో సెలెక్ట్. సో నార్మల్గా లీనియర్ గ్రేడియంట్ ఇలా యూజ్ చేసినప్పుడు ఒపాసిటీ 100% యూజ్ చేయండి. సో టాప్ టు బాటమ్ ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, సో ఇలా సెలెక్ట్ అయింది కదా. సో టాప్ కలర్ ఏముంది, సో పర్పుల్ ఆర్ వైలెట్ ఇలా ఉంది. సో న్యూ లేయర్. సో అండ్ దెన్ రివర్స్ యూజ్ చేశారనుకోండి, సో కలర్స్ రివర్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. చూసారా. సో ఇలా కలర్స్ని రివర్స్ చేసుకోవచ్చు. క్లియర్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ మనకు బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవడానికి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కోసం మనకు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వడం ట్రాన్స్పరెన్సీ. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. న్యూ లేయర్,
సో సేమ్ ట్రాన్స్పరెన్సీ మ్యాక్సిమం వర్క్ అవ్వదు. సో ట్రాన్స్పరెన్సీ సెలెక్ట్ చేసిన ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ విజిబుల్ అవ్వడానికి యూజ్ చేస్తాం మనం ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ విజిబిలిటీ. లైక్ ఒపాసిటీ డిక్రీజ్ చేయడమే ట్రాన్స్పరెన్సీ అంటారు. సో మేక్ ఇట్ కీప్ చెక్ చేసి పెట్టండి ఆల్వేస్. సో రివర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రివర్స్ చేయడానికి ఒపాసిటీ, నార్మల్ మోడ్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైనా కలర్ ఉందనుకోండి, సి ఇక్కడ ఇలా ఒక కలర్ ఉంది. సో ఈ ఇమేజ్ని లేకపోతే సెలెక్ట్ చేసి, సో న్యూ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నార్మల్ కాకుండా డిజాల్వ్ అన్నారనుకోండి, సో బ్యాక్గ్రౌండ్తో మిక్స్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అవ్వడానికి ఇలా. సో ఇది నేను ఇక్కడ ఈ లేయర్స్ డిస్కస్ చేసినప్పుడు చేస్తాను. ఇక్కడ నార్మల్ ఉంది, డిజాల్వ్. సో ఈ లేయర్ ఎలా డిజాల్వ్ అవ్వాలి, నార్కే చూసారా. సో ఇలా ప్రాపర్టీస్ ఇలా మనం సెలెక్ట్ చేసిన బట్టి చేంజ్ అవుతాయి. ఓవర్లే బ్యాక్గ్రౌండ్తో మిక్స్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా. సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, వివిడ్ లైట్. సాఫ్ట్ లైట్ అనుకోండి ఇలా వస్తుంది, ఓవర్లే, డిఫరెన్స్, ఎక్స్క్లూషన్. సో ఇలా మనం డిఫరెన్స్ ఇది ఉంది. సో అండ్ దెన్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఓకే, క్లోజ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ వి, క్లోజ్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ని కూడా క్లోజ్ చేయండి. సో ఇదొక షర్ట్ డిజైన్. సో ఇలా మనము గ్రేడియంట్స్ని యూజ్ చేసి మల్టిపుల్ డిజైన్స్, గ్రేడియంట్స్, ప్యాటర్న్స్. సో రియల్ లైఫ్ వల్ల ఇలా టీషర్ట్ డిజైన్స్, సో మెనీ డిజైన్స్ యూ కెన్ డూ. సో మీ క్రియేటివ్ని యూజ్ చేసి అన్లిమిటెడ్గా మీరు ఎలా యూజ్ చేస్తారనేది అప్ టు యూ. ఓకే. సో పాలిగానల్ లాసో టూల్, షిఫ్ట్ ఎల్, మ్యాగ్నెటిక్. సో ఇలా సెలెక్ట్ చేసి సేమ్ గ్రేడియంట్స్ మన సెలెక్షన్కి అప్లై చేయొచ్చు కదా డైరెక్ట్గా. సెలెక్ట్ చేసి న్యూ లేయర్, గ్రేడియంట్, షిఫ్ట్ ప్రెస్ చేయండి. సో అయిపోయిందా సెలక్షన్కి. మనం ఏ సెలక్షన్ చేసినా దానికి తగ్గట్టు ఫిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ గ్రేడియంట్, సో సింగిల్ కలర్స్ రిమూవ్ చేయాలనుకోండి, అడిషనల్ యాడ్ చేసిన కలర్స్ని ఇలా రిమూవ్ చేయొచ్చు. మీకు అవసరం లేదనుకోండి కలర్స్, అవసరం లేని కలర్స్ని ఇలా రిమూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేడియంట్స్. ఓకే. సో కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ క్లిక్ చేసి ఇలా మల్టిపుల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ద కలర్స్. సో ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ కలర్, జస్ట్ రిమూవ్ దిస్, డ్రాగ్ చేయడం. ఓకే. అగైన్ బ్లూ. సో ఇక్కడ షార్ప్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి కలర్స్ మధ్య సి మూవ్ చేసుకొని షార్ప్ 2 కలర్స్ ఇమీడియట్గా యాడ్ అయిపోయినాయి ఇక్కడ. సో డిస్టెన్స్ మిక్స్ అవ్వడానికి ఇలా డిస్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. షార్ప్ అనుకోండి. ఓకే. అండ్ దెన్ పేస్ట్. ఇక్కడ షార్ప్ ఇలా వచ్చింది. సో రెండో ఎడిషన్ చేయడం వల్ల ఒక లైన్ లాగా. సో ఇలా మనం ప్లేస్ చేస్తాం గ్రేడియంట్స్ మీద. ఓకే. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా మూవ్ చేయాలి. సో ఇలా లైన్ లాగా థీన్గా లేదా మిక్స్ అవ్వాలి ఇంతవరకు. సో అగైన్ బ్లూ లైన్ లాగా ఏర్పడాలనుకోండి. రైట్. సో అగైన్ ఓకే. షిఫ్ట్ ప్రెస్ చేసి వచ్చిందా 2 లైన్స్. మన టూ ప్లేసెస్లో లైన్స్ లా ఉంది. సో ఇలా, సో ఇలా మనం ప్లే చేస్తాం. సో ఐ కెన్ సెలెక్ట్, సో కంట్రోల్ జెడ్, న్యూ లేయర్, కంట్రోల్ డి. క్లియర్? డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్గా మీరు అప్డేట్ అవ్వగలరు. ఓకేనా?
థ్యాంక్ యూ.